ఈ సంవత్సరం మార్చి 14న కాల సర్ప యోగం ప్రారంభమైనదని, ఈ యోగం వచ్చే ఆగస్టు 1 వరకు ఉంటుందని ఇంతకు ముందు తెలియచేశాము. ప్రతి నెల గ్రహ సంచారంలో భాగంగా చంద్రగ్రహం 15 రోజులు కాలసర్పం బయట సంచరిస్తుంది. ఆయా రోజులలో ఈ యోగ ప్రభావం కొంత తగ్గుతుంది. పూర్తికాల సర్ప యోగ సమయాలు ఏప్రిల్ 14 నుండి 26 వరకు, మే నెలలో 11 నుండి 24 వరకు, జూన్ నెలలో 7 నుండి 20 వరకు, జులై నెలలో 4 నుండి 17 వరకు. కాల సర్పం తల, రాహువు నుండి 7 గ్రహాలు తోక, కేతువు వైపు ప్రయాణిస్తూ ఆగస్టు 1 తరువాత తోక వైపు నుండి బయటకు రావడంతో ఈ సవ్యకాల సర్ప యోగం ముగుస్తుంది. ఈ కాల సర్పం నుండి ముందుగా శుక్రగ్రహం ఆగస్టు 1న బయటకు వస్తుంది. ఈ కాల సర్ప యోగ లక్షణాలు తెలుసుకుందాము. జాతక చక్రంలో 11వ రాశిలో రాహు, 5వ రాశిలో కేతువు ఉన్న స్థితిని విషధార కాల సర్పయోగం లేదా విషత్త కాల సర్పయోగం అంటారు. ఈ కాల సర్పయోగం ముఖము, చూపు, మాట, వినికిడిపై విపరీత ప్రభావాన్ని చూపే ప్రమాదకరమైన యోగం. విదేశాలలో జీవించే వారిపై, దాక్కుని బ్రతికే వారిపై ప్రభావాన్ని చూపిస్తుంది. ఇలాంటి వారిపై వారి అస్తిత్వాన్ని, చూపును, మాటను, వినికిడిని బాధిస్తుంది. పేరు ప్రఖ్యాతులున్న వారి రహస్యాలు బయటపడేలా చేస్తుంది. కాల సర్పం ప్రయాణిస్తున్న అమెరికా, బ్రెజిల్, కొన్ని యూరోపియన్ దేశాలు, మెక్సికో దేశాలు రకరకాలుగా నష్టపోతుంటే ఆయా దేశాల ప్రజలు ఆర్థికంగా నష్టపోతూ ఆరోగ్యపరంగా క్షీణిస్తూ బాధపడతారు. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కుంభ, మీన లగ్నాలలో ఈ రాశులలో జన్మించిన వారికి ఈ కాల సర్ప యోగ ప్రభావం కనిపిస్తుంది. మేష లగ్నం లేదా రాశి వారికి కుటుంబ సంతాన సమస్యలు కలుగవచ్చు. పరిహారం: సుబ్రహ్మణ్య స్వామి అభిషేకం, గణపతి పూజ నెలకొకసారి. వృషభ లగ్నం లేదా రాశి వారికి భాగస్వామ్య విషయాలలో సమస్యలు కలుగవచ్చు. పరిహారం: ఉమామహేశ్వర అర్చన. మిథున లగ్నం లేదా రాశి వారికి కుటుంబ, ఆరోగ్య సమస్యలు, శుభకార్యాలకు ఆటంకములు కలుగవచ్చు. పరిహారం: గణపతి, రుద్ర అభిషేకం, లక్ష్మీ అర్చన. కర్కాటక లగ్నం లేదా రాశి వారికి అన్ని వైపుల నుండి సమస్యలు రావచ్చు. ఆశాపూరిత ప్రతిపాదనలు వచ్చినా వాటిని ఆమోదిస్తే సమస్యలు రావచ్చు. ఉన్నదానితో సంతృప్తి చెంది ఈ కాలసర్ప యోగ సమయాన్ని గడపమని సూచన. పరిహారం: గణపతి, దుర్గా, సుబ్రహ్మణ్య అర్చన, రుద్రాభిషేకం. సింహ లగ్నం లేదా రాశిలో జన్మించిన వారికి కాలసర్ప యోగ చివరి 2 నెలల్లో అంటే జూన్, జూలై నెలలలో కుటుంబ సమస్యలు, మానసిక అశాంతి, ఘర్షణలు, అనుకోని ఖర్చులు, ఆర్థిక ఇబ్బందులు కలుగవచ్చు. పరిహారం: గణపతి, దుర్గా అర్చన, సుబ్రహ్మణ్య, రుద్ర అభిషేకం. కుంభ లగ్నం లేదా రాశిలో జన్మించిన వారికి షుగర్, కొలెస్టరాల్ పెరగడం, భార్యాభర్తల మధ్య అపార్థాలు, ఉద్యోగంలో ఒత్తిడి, అవమానాలు, వ్యాపారంలో నష్టాలు, అప్పుచేసి అవసరాలు తీర్చుకునే పరిస్థితి రావచ్చు. పరిహారం: గణపతి, దుర్గా అర్చన, విష్ణు సహస్రనామ పారాయణ. మీన లగ్నం లేదా రాశి వారికి మే నెల వరకు ఉద్యోగ స్థానంలో సమస్యలు, మానసిక ఒత్తిడి రావచ్చు. కానీ జూన్ నుండి ఈ సమస్యలు తొలగిపోతాయి. పరిహారం: గణపతి, దుర్గా అర్చన, దక్షిణామూర్తి స్తుతి. ఇతర రాశుల వారికి సామాన్య దోషాలు కలుగవచ్చు. ప్రతినిత్యం గణపతి, దుర్గా స్తుతి రక్షిస్తుంది. ఆధ్యాత్మిక సమాచారానికి కృష్ణ సాయి ఆధ్యాత్మిక కేంద్రంను సంప్రదించండి. ఫోన్ నంబర్ 8885062015. మీకు తెలిసిన వారికి ఈ వీడియో షేర్ చేయండి. కృష్ణ సాయి స్పిరిచువల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయమని విన్నపం.